నెంబర్ 17 అండ్ 18 మ్యాచ్ గురించి అట్లా కొంచెం టచ్ అప్ చేసిన దాని తర్వాత ఇవాళ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ జీటీ అయితే ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మనం ఈ వీడియోలో లాస్ట్ లో మాట్లాడదాం. ఫస్ట్ అయితే నిన్నటి మ్యాచ్ 17th అండ్ 18th మ్యాచ్ మామూలుగా లేదు భయ్య, జబర్దస్త్ ఆడిరు. అండ్ చెన్నై వాళ్ళు చాలా ఘోరంగా ఓడిపోయారు, ఆర్ఆర్ వాళ్ళు జబర్దస్త్ గెలిచారు. అండ్ చెన్నై గ్రౌండ్ లో ఎంఎస్ ధోని పేరెంట్స్ కూడా వచ్చారు. మరి ఎందుకోసం వచ్చారు ఏది దాని గురించి మాట్లాడదాం మనం ఫుల్ క్లారిటీగా. మరి ఇంకెందుకు కలిసాం భయ్య, లెట్స్ గో. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు కూడా చూస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళిపోతే 17th అండ్ 18th మ్యాచ్ హైలైట్స్ కొంచెం మాట్లాడుకుని ఒక 5 minutes, దాని తర్వాత ప్రివ్యూ అయితే మాట్లాడదాం ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి. అండ్ ఫస్ట్ మ్యాచ్ 17th మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ డీసీ. ఎవరైనా అనుకున్నారు చెన్నైకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, చెన్నై గెలవచ్చు, చెన్నైలో గ్రౌండ్ అంటే చెన్నై గ్రౌండ్ కాబట్టి, చెన్నైలో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కాకపోతే డీసీ దాన్ని మొత్తం రివర్స్ చేసి పడేసింది. డీసీ వాళ్ళు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఏమైనా జబర్దస్త్ టీమ్ ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారు. చెన్నై వాళ్ళు చాలా మిస్టేక్స్ చేసారు భయ్య. ఫస్ట్ అయితే డీసీ వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోరు, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు బౌలింగ్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటది, బౌలింగ్ మంచిగా పడుతుంది, బౌలింగ్ వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఉంటది, అడ్వాంటేజ్ ఉంటది అని చెప్పేసి అక్షర్ పటేల్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ 183 రన్స్ చేసారు భయ్య. చిన్న వాళ్ళు ఒక మిస్టేక్స్ ఏం చేసిండు రుతురాజ్ గైక్వాడ్ అంటే నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ మాత్రమే, ముఖేష్ చౌదరిని తీసుకొచ్చారు బౌలింగ్ కి. 4 ఓవర్లు వేయించి 50 రన్స్ ఇచ్చిండు. మెయిన్ ప్లేయర్స్ నూర్ అహ్మద్ గానీ, అశ్విన్ గానీ, జడేజా గానీ వీళ్ళకు 4 overs కంప్లీట్ చేయకుండానే ముఖేష్ చౌదరికి 4 overs ఇచ్చి 50 రన్స్ ఇవ్వడం అసలు అదేం కెప్టెన్స్ నాకైతే అర్థం కాలేదు. చెన్నైకి అయితే కొంచెం డిసడ్వాంటేజ్, చాలా డిసడ్వాంటేజ్. ఎందుకనంటే అక్కడ 150, 160 రన్స్ చేయడమే అదొక విన్నింగ్ స్కోర్ అనుకోవచ్చు ఆ గ్రౌండ్ లో మాత్రం. అలాంటిది 183 రన్స్ ఇవ్వడం, అండ్ దాని తర్వాత మీరు మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ విధానం చూస్తుంటే మాత్రం డీసీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు మ్యాచ్ గెలిచే వరకు కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా చెన్నై మ్యాచ్ గెలుస్తుంది అని అనిపించలేదు ఎవరికి కూడా. ఎందుకంటే డీసీ వాళ్ళు 183 రన్స్ వేసారు భయ్య. దాంట్లో ఎవరు మంచిగా ఆడారంటే కేఎల్ రాహుల్ ఏం బ్యాటింగ్ భయ్య నాకు అర్థం కాదు, కానీ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఆడిండు, ఇన్నింగ్స్ మొత్తం ఆడిండు. ఒక మంచి స్కోర్ అయితే డీసీకి అయితే పుట్అప్ చేసారు, వాళ్ళు మంచి టార్గెట్ అయితే సెట్ చేశారు కాబట్టి వాళ్ళ విన్నింగ్ అయితే మంచి అడ్వాంటేజ్ అయింది. అండ్ దాని తర్వాత వాళ్ళకి అభిషేక్ పూరల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ లాస్ట్ లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఆల్మోస్ట్ 24 రన్స్ అయితే చేసిండు 12 balls లో, కాబట్టి 183 రన్స్ అయితే చేసింది. మరి చెన్నై నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే చెన్నై నుంచి ఎవరంతగా పెద్ద ఇంపాక్ట్ ఏం చేయలేరు భయ్య. ఓన్లీ ఖలీల్ అహ్మద్ మాత్రమే 4 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 2 wickets అయితే తీసుకుండు. ఓన్లీ ఖలీల్ అహ్మద్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది చెన్నై అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే ఎంఎస్ ధోని పేరెంట్స్ అయితే నిజంగా చెన్నై గ్రౌండ్ లోకి వచ్చి మ్యాచ్ చూడడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు. చాలా మంది అనుకున్నారు ధోని ఇదేమైనా సైన్ చేస్తున్నాడా రిటైర్మెంట్ కోసం, ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది నిన్న మొత్తం వైరల్ అయిపోయింది, ట్రెండింగ్ లో ఉన్నది ఈ థాట్ మాత్రం. అంటే ధోని ఏమైనా రిటైర్మెంట్ ఇస్తుండా అని చెప్పేసి. అండ్ అదైతే ఏం లేదు భయ్య, ఖచ్చితంగా ధోని అయితే ఆడతాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా నిజంగా నిన్న చాలా మంది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ధోని ఫ్యాన్స్ అందరూ, ధోని ఫ్యాన్స్ ఎందుకు చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే ధోని పేరెంట్స్ చూడడం వల్ల. అండ్ ధోని నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఏం ఆడిందంటే ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే 193 టార్గెట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి భయ్య ఏ ఒక్కరిలో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ కనిపించలే. ఎవ్వరు కూడా మేము మ్యాచ్ గెలవాలి అని చెప్పేసి ఎక్కడ కనిపించలే, ఎక్కడ కూడా ఆడలేరు. మరి ఎందుకంత అట్లా ఆడుతున్నారు చెన్నై వాళ్ళు అని అంటే 193 పెద్ద స్కోరింగ్ కాదు, అది చిన్న స్కోర్ అని చెప్పేసి మనం బ్యాటింగ్ దిగాలి. అవుట్ వికెట్లు పోయినా సరే, 1-2 వికెట్లు పోయినా సరే, కానీ ఏ ఒక్క ప్లేయర్ అయినా అగ్రెసివ్ ఆడితే అప్పుడు స్కోర్ రేట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, అప్పుడు బౌలర్ కి ప్రెజర్ వస్తుంది. ఆ ఏ సిచ్యువేషన్ లో కూడా మీరు బ్యాటింగ్ సగా ఆడకపోతే ఇంకెట్లా గెలుస్తారు భయ్య. అందుకే చెన్నై అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. అండ్ ఓవర్ మంచిగా ఆడారు చెన్నై నుంచి, అంటే ఓన్లీ విజయ్ శంకర్ మాత్రమే 65+ రన్స్ ఆడిండు. అది కూడా ఎట్లా ఆడిండు అంటే కింద మీద పడకుండా క్యాచ్లు మిస్ అయినాయి చాలా. అండ్ బౌండరీ ఎప్పుడు కొడదామనే బౌండరీ అయితే పోలేదు, ఏదో బై మిస్టేక్ లో పోయినాయి కొన్ని ఛాన్సెస్, కొన్ని బౌండరీలు అయితే
కొన్ని ఏదో కొంచెం ఇక పోయిన అడప దడప అన్నట్టయితే విజయ్ శంకర్ అటు ఇటు తనలాడి 65 రన్స్ అయితే చేసిండు. అండ్ లాస్ట్ లో వచ్చిన ధోని లెక్కనే ఆడిండు కాబట్టి, కాకపోతే లాస్ట్ లో ఒక 6 అట్లా కొట్టడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యిర్రు చెన్నై ఫ్యాన్స్ అయితే, అంటే ధోని ఫ్యాన్స్ అయితే. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డీసీ వాళ్ళు అయితే మంచి గేమ్ అయితే ఆడారు కాబట్టి వాళ్ళైతే విన్ అయ్యారు భయ్య. అండ్ కంగ్రాచులేషన్స్ డీసీ. చెన్నై వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కైనా మంచిగా ఆడి విన్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకుందాం భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. 18th మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ వాళ్ళు గెలుస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే పంజాబ్ లో గ్రౌండ్ లో పంజాబ్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ ఉందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆర్ఆర్ మొత్తం దాన్ని తిరికాస్ చేసి పడేసిర్రు, రివర్స్ చేసి పడేసిర్రు, జబర్దస్త్ ఆడారు ఆర్ఆర్. ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆర్ఆర్ వచ్చారు. పంజాబ్ అయితే టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ అయితే తీసుకోరు. ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 205 రన్స్ చేసారు భయ్య. ఆ 205 రన్స్ లో ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే జబర్దస్త్ వచ్చింది. ఆల్మోస్ట్ 10th ఓవర్ వరకు కూడా ఒక వికెట్ కూడా పడలేదు. దాని తర్వాత సంజు శాంసన్ మంచి 6 కొట్టే బాల్, అలాంటి బాల్ కి అవుట్ అయిపోయాడు చూడు. అప్పుడు సంజు శాంసన్ బాగా ఇట్లా గిర్రా గిర్రా తిప్పుతాడు బ్యాట్ ని అయితే. ఆ ఫీల్ జబర్దస్త్ అనిపించింది నాకైతే, కోపంలో తిప్పుతాడు. అండ్ సంజు శాంసన్ మంచిగా ఆడిండు, ఎస్ఎస్ జైస్వాల్ మంచిగా ఆడిండు. ఆర్ఆర్ నుంచి రియాన్ పరాగ్ ఏమైనా 6లు కొట్టిందా? రియాన్ పరాగ్ 6లు కొడితే మాత్రం ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది భయ్య. ఆ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్, అమ్మ చేతి ముద్ద అండ్ రియాన్ పరాగ్ 6లు అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీళ్ళైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఆర్ఆర్ కాబట్టి 205 రన్స్ అయితే చేసిర్రు. అండ్ బౌలింగ్ కనుక చూసుకుంటే పంజాబ్ నుంచి ఎవ్వరు పెద్దగా అంతేం వేయలేరు భయ్య, ఎవ్వరి నుంచి అంతేం పెద్దగా అనిపించలేదు. కాకపోతే కొంచెం హర్షదీప్ సింగ్ మంచిగానే చేసిండు. అండ్ వాళ్ళ నుంచి బెస్ట్ బౌలింగ్ అంత ఎవరు లేదు కాబట్టి ఆ 205 రన్స్ అయితే చేయగలిగారు వీళ్ళైతే. అండ్ నెక్స్ట్ పంజాబ్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిర్రు చూడు భయ్య. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్ వేసిండు చూడు, 2 వికెట్లు, ఫస్ట్ బాల్ వికెట్ అండ్ లాస్ట్ బాల్ వికెట్. దాంట్లో శ్రేయస్ అయ్యర్ 2 బౌండరీలు, ఏమైనా స్టైలిష్ బౌండరీలు కొట్టింది శ్రేయస్ అయ్యర్, జబర్దస్త్ బౌండరీలు అయితే. ఆ 2 బౌండరీలు వచ్చినాక మళ్ళా ఇంకో బౌండరీ కొడదామని ఆలోచించిండు, కానీ అది అవసరం లేదు మనకు, అందుకే వికెట్ అయితే తీసుకున్నాడు జోఫ్రా ఆర్చర్. ఫస్ట్ ఓవర్ లోనే చాలా జరిగినాయి, 2 వికెట్లు తీసుకున్నాడు, 2 బౌండరీలు జరిగినాయి. అండ్ కెప్టెన్ వికెట్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఎవరికైనా కానీ. అందుకే ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ వికెట్ పోయిందో అప్పటి నుంచి మ్యాచ్ అయితే చాలా స్లో అయిపోయింది. ఆల్మోస్ట్ ఎప్పుడు నేహల్ వదేరా అండ్ గ్లెన్ మాక్స్వెల్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అయితే మళ్ళీ పంజాబ్ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా, పంజాబ్ ఏమైనా గెలుస్తుందా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ దాని తర్వాత 2 బాల్లో అయితే వికెట్ పోయింది. లాస్ట్ బాల్లో గ్లెన్ మాక్స్వెల్ వికెట్ పోయింది మహేష్ తీక్షణ బౌలింగ్ లో. అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్ లో నేహల్ వదేరా వికెట్ అయితే పోయింది. ఆ సరంగా ఇద్దరు శ్రీలంకన్ ప్లేయర్స్ అయితే ఇద్దరినైతే వికెట్ తీసేసారు భయ్య. అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఆల్మోస్ట్ పంజాబ్ అయితే విన్ అయిపోయింది. ఎన్ని రన్స్ తోటి? 50 రన్స్ తోటి అయితే పంజాబ్ కాదు భయ్య, ఆర్ఆర్ అయితే విన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50 రన్స్ తోటి అయితే ఆర్ఆర్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. వాట్ ఏ కంబ్యాక్ ఫ్రమ్ ది ఆర్ఆర్. నిజంగా ఫస్ట్ లైన్ గా మ్యాచెస్ ఓడిపోయి దాని తర్వాత కంటిన్యూగా 2 మ్యాచ్లు విన్ అవ్వడం అనేది నిజంగా చాలా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి బూస్ట్ అయితే ఉంటది ఆర్ఆర్ కి అయితే. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. ఇవాళ 19th మ్యాచ్ ఐపీఎల్ లో 19th మ్యాచ్ వరకు వచ్చింది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. మరి ఎస్ఆర్హెచ్ లైన్ గా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మరి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ లో గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ లో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి మరి ఇవాళ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుందా మరి ఇవ్వదా ఒకసారి మనం మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడి దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి అయితే మాట్లాడదాం భయ్య. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే హైదరాబాద్ లో అయితే ఖచ్చితంగా మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్, ఖచ్చితంగా 200 పైన స్కోర్ కొడితేనే గెలుస్తారు గెలవరు అన్న ఛాన్సెస్ ఉంటాయి ఆడ. ఎందుకనంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా 220 to 250 మిడిల్ లో కొడితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక విన్నింగ్ స్కోర్ అనుకోవచ్చు అది మాత్రం. అండ్ చేసింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా 200 బిలో ఉందనంటే వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు, 200 ఉన్నా వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. అలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఇది. మినిమం అయితే 230+ అయితే ఉండాలి హైదరాబాద్ లో అయితే బ్యాటింగ్ చేస్తే మాత్రం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 220 పైన ఉంటట్టు చూసుకోవాలి, అట్లయితే కొంచెం మంచిగా ఉంటది. ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ బౌలర్లకు అయితే అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు కాబట్టి కొంచెం ఫాస్ట్ బౌలర్లే ఏమన్నా కొంచెం ప్లేలోకి రావచ్చు, దాని తప్ప ఇంకోటి ఏం లేదు. ఇదైతే హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ భయ్య. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అండ్ జీటీ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం మాట్లాడదాం. దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. జీటీ అయితే కంటిన్యూగా 2 మ్యాచ్లు గెలిచి అయితే వస్తున్నది కాబట్టి మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉంటది. ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకి బూస్ట్ అయితే కావాలి. ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ జబర్దస్త్ మామూలుగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మంచి బూస్ట్ అయితే ఇస్తారు ఫ్యాన్స్ అయితే. కాబట్టి
ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎంట్రిచ్ క్లెజెన్ అండ్ కమిందు మెండిస్ కూడా వచ్చిండు, జబర్దస్త్ ఉంటది. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు అండ్ అనికేత్ వర్మ. ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎస్ఆర్హెచ్ నుంచి అయితే ఉన్నది భయ్య. అండ్ మొహమ్మద్ షమి మంచిగా వేయాలి, ఇంకా బౌలింగ్ మొహమ్మద్ షమి ఇంకా మంచిగా వేస్తే ఖచ్చితంగా ఆపోజిట్ టీం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది మొహమ్మద్ షమిని ఆడడానికి. అండ్ హర్షల్ పటేల్ ఉన్నాడు, మంచి బౌలింగ్ వేస్తాడు. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా అడామ్ జంపా గానీ రాహుల్ చార్ గానీ ఒక స్పిన్నర్ అయితే తీసుకురావాలి, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. అండ్ జీషన్ అన్సారీ కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు, స్పిన్నింగ్ బౌలింగ్ అయితే ఎస్ఆర్హెచ్ నుంచి. ఇదైతే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 భయ్య. అండ్ ఇప్పుడు జీటీ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మనం మాట్లాడితే, జీటీ ప్లేయింగ్ 11 లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జార్జ్ బట్లర్ వీళ్ళు ముగ్గురు మాత్రం జబర్దస్త్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారనుకో ఎస్ఆర్హెచ్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకా మ్యాచ్ అయితే విన్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూతర్ ఫడ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లకు వస్తాడు. దాని తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తెవాటియా ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు. అండ్ వీళ్ళ నుంచి 8th నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ చీటీ నుంచి కూడా ఉంది. కాకపోతే ఓన్లీ ముగ్గురు మాత్రమే మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళెవరు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జార్జ్ బట్లర్. కాబట్టి వీళ్ళ ముగ్గురు వికెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ కి. అండ్ ఇప్పుడు బౌలింగ్ కనుక చూసుకుంటే చీటీ నుంచి అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. ఆయన కిషోర్ రబడా అయితే లాస్ట్ మ్యాచ్ లో అయితే ఆడలేడు, మరి ఈ మ్యాచ్ లో ఆడో ఒకసారి అయితే చూద్దాం. మరి ఇంజురీ అయితే ఏమి ఇవ్వలేరు, అంటే అవైలబిలిటీ అయితే ఏమి ఇవ్వలేరు. కాబట్టి ఖచ్చితంగా కిషోర్ రబడా ఈ మ్యాచ్ కూడా ఆడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయిండు ఇంటికైతే, పర్సనల్ రీజన్ తోనే వెళ్ళిపోయిండు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది భయ్య. అవును మర్చిపోయినా, కిషోర్ రబడా అయితే ఈ మ్యాచ్ లో కూడా ఆడడు. కాబట్టి ఖచ్చితంగా జీటీ వాళ్ళైతే ఇంకో ఎక్స్ట్రా ఫారెన్ ప్లేయర్ ని గ్లెన్ ఫిలిప్స్ ని అయితే ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటే మాత్రం మంచిగా ఉంటది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా రెండు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంటుందో దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ బ్యాటింగ్ కనుక కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కొంచెం టాప్ లో ఉంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది. అండ్ మంచిగా పెద్ద పెద్ద హిట్టర్లు ఉన్నారు, మంచి ఫామ్ లోనే ఉన్నారు వాళ్ళు. కానీ కాకపోతే ఒక 3 మ్యాచెస్ అయితే వాళ్ళు బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. మంచి బ్యాటింగ్ చేసిరంటే ఆల్మోస్ట్ ఇద్దరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు నిలబడ్డారంటే పవర్ ప్లే వరకు స్కోర్ అయితే ఆల్మోస్ట్ 250 వరకు అయితే రీచ్ అవుతుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ కి కొంచెం బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ అయితే కొంచెం టాప్ లో ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది రెండు కంపేర్ చేసుకుంటే. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు జట్లు ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి ఉన్నాడు. అండ్ అక్కడ నుంచి కూడా ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఉన్నది. మొహమ్మద్ సిరాజ్ మంచి చేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి చేస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, జబర్దస్త్ బౌలింగ్ అయితే వేయగలుగుతున్నాడు. కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా ఉంటది. కాకపోతే రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం ఎస్ఆర్హెచ్ కి ఇవ్వచ్చు ఇక్కడ కూడా ఒక 5% అయితే. అండ్ స్పిన్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు జీటీ నుంచి. అండ్ ఇక్కడ నుంచి మాత్రం ఓన్లీ అడామ్ జంపా, జీషన్ అన్సారీ ఉన్నాడు. అడామ్ జంపా ప్లేస్ లో రావచ్చు కూడా రావచ్చు. కాబట్టి స్పిన్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే మాత్రం నాకైతే కొంచెం జీటీది మంచిగా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ జీటీలో రషీద్ ఖాన్ కూడా అంత మంచిగా ఇంపాక్ట్ చేయగలుగుతా లేడు, అంత ఫామ్ లో కూడా లేడు. సాయి కిషోర్ మాత్రం జబర్దస్త్ బౌలింగ్ చేస్తున్నాడు భయ్య. మనం చూసుకుంటూ వస్తున్నాం, ప్రతి మ్యాచ్ లో మంచి వికెట్లు ఇస్తున్నాడు, ఎక్కువ స్కోర్ కూడా ఇవ్వట్లేడు సాయి కిషోర్. అండ్ ఇప్పుడు భయ్య ఓవరాల్ గా కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతా ఎస్ఆర్హెచ్ కి ఒక 60% విన్నింగ్ ఛాన్స్ ఉంది. అండ్ జీటీకి అయితే ఓన్లీ ఒక 40%, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అండ్ మంచిగా 3 మ్యాచ్లు ఓడిపోయి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి ఆడతారు. ఖచ్చితంగా గెలవాలి కూడా, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకైతే. అండ్ అందుకే ఒక 60% నేనైతే ఎస్ఆర్హెచ్ కి ఇస్తున్నా. అండ్ జీటీకి అయితే 40% ఇస్తున్నా. నాకైతే విన్నింగ్ ఛాన్స్ కొంచెం ఎస్ఆర్హెచ్ కు ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి.